సూర్యాపేట జిల్లాలోని అంజనీ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ఇరిగేషన్ అధికారులు రివ్యూ మీటింగ్కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హాజరయ్యారు. బీఆర్ఎస్ హయాంలో కృష్ణా జిల్లాలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఉత్తమ్ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్ల రూపాయలు కేటాయించి నిధులను దుర్వినియోగం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, కూలిపోవడం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కాకుండా ఆ ఇష్యూని తిరిగి రీఓపెన్ చేయించడం. నేను స్వయంగా గతంలో ఈ దేశంలో ఏ ఇరిగేషన్ మినిస్టర్ కూడా ఏ ట్రిబ్యునల్ ముందు హాజరు కాకపోయి ఉండొచ్చు. నేను స్వయాన ట్రిబ్యునల్ హియరింగ్ కూడా హాజరై తెలంగాణకి కృష్ణా నదీ జలాల్లో మరి న్యాయం జరిగే విధంగా మా ప్రభుత్వంలో పోరాటం చేస్తున్నాము. అదేవిధంగా గతంలో పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపు జరగలేదు. మేము ఇప్పుడు పట్టుబట్టి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెద్ద ఎత్తున నిధులు వృధా చేయడం జరిగింది. ఏమైంది? వాళ్ళ హయాంలోనే డిజైన్ అయింది, వాళ్ళ హయాంలోనే కఠినమైంది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. వాళ్ళు ఇంకెవరిదో బాధ్యత చూపించడానికి అవకాశం లేదు. 1,00,000 కోట్లు కట్టిన తర్వాత కాళేశ్వరం కూలిపోయింది. అట్లా చేయకుండా ఉండి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర్ గారి హయాంలో తుమ్మడి అట్టి దగ్గర